ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ యొక్క ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో నైనా నీ యొక్క మందిరంలో ప్రభువా మేము ఇలా కూడి దేవ నేను ఆరాధిస్తుంటుండగా దీవించుము, ఆశీర్వదించుము ప్రభువా. నీ యొక్క నామమునైనా హెచ్చింపబడును గాక. దేవ నీ యొక్క చిత్తము జరుగును గాక. ప్రభువా నీ యొక్క అనాది సంకల్పం చేతనైనా నీవు మమ్మల్ని సృష్టించి ఉన్నావునైనా దేవా. ఈ యొక్క మీటింగ్ నుండి ప్రభువా మేము ఏమైనా నేర్చుకొని దేవా నైనా మమ్మల్ని మేము పెంపొందించుకోవడానికి సహాయం చేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆల్రైట్, సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఏమనపట్లేదు, గుడ్ ఈవినింగ్. ఆల్రైట్, సో ఈరోజు నేను ఏం మాట్లాడదాం అనుకుంటున్నానంటే ఐ వాంట్ టు ఆస్క్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎంతమందికి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఆశీర్వదింపబడకుండా అదే పరిస్థితిలో ఉండాలని ఉంది? ఎవరికైనా ఉందా? లేదు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలనుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా ఎదిగింపబడాలనుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా వీ ఆల్వేస్ వాంట్ టు గ్రో, వీ ఆల్వేస్ వాంట్ టు ఫ్లరిష్, రైట్? కానీ మనము ఫ్లరిష్ అవ్వాలనుకుంటాం కానీ మనం అవ్వలేకపోతూ ఉంటాం. మనం ఎదగాలనుకుంటాం కానీ ఎదగకుండా ఆగిపోతూ ఉంటాం. మనము లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా మనము బెటర్గా ఉండాలని చెప్పనుకుంటాం కానీ ఉండలేకపోతూ ఉంటాం. ఏంటి ఆ యొక్క కారణం? ఏంటి ఆ యొక్క రీజన్స్? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు ఉండలేము అలాగా? వై కాంట్ వి ఫుల్ఫిల్ వాట్ వి థాట్? వై కాంట్ వి ఫుల్ఫిల్ వాట్ వి మనం ఏదైతే అనుకున్నామో అది ఎందుకు మనం నెరవేర్చకుండా ఉంటున్నాము? లేకపోతే ఎందుకు నెరవేర్చబడట్లేదు? వన్ థింగ్, మేబీ అంత ఫోకస్ లేదు, మనం ఏదైతే అనుకున్నామో దాని మీద అంత ఫోకస్ లేదని అనుకోవచ్చా? యా, ఇంకేమనుకోవచ్చు? మనం అంత టైం పెట్టలేదు దాని మీద అనుకోవచ్చా? రైట్, ఇంకేమనుకోవచ్చు? జస్ట్ కమ్ అప్ విత్ సమ్ ఆన్సర్స్. ఇంకేమనుకోవచ్చు? సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేయటం వలన అవ్వచ్చు. వెరీ గుడ్, వెరీ నైస్. సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవ్వటం వలన దట్ క్యాన్ బీ వన్ ఆఫ్ ది థింగ్స్. ఎస్, ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల, ఫోకస్ అగైన్, నైస్. ఇంకా తర్వాత చేద్దాంలే అని పుష్ చేస్తున్నాము. మేబీ యు ఆర్ గివింగ్ యువర్ ఆన్సర్. బాద్ మీద దేఖలేంగే, పర్లేదులే రేపు పొద్దున చూద్దాము, లేకపోతే ఇంకా ఇప్పుడు అప్పుడే కాదు వచ్చే నెల కదా ఏం పర్వాలేదని చూద్దాము అని పుష్ చేస్తూ ఉంటాం. దట్ ఆల్సో హ్యాపెన్స్ విత్ మీ. ఒక్కొక్కసారి అంటే ఇట్ ఈస్ లిటిల్ రేర్ బట్ ఇట్ హ్యాపెన్స్. ఎలాగంటే సండే మెసేజ్ కదా, మన ఫ్రైడే కూర్చుంటే అయిపోద్ది, లేదా సాటర్డే కూర్చుంటే అయిపోద్ది అని అనుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి ఐ కీప్ ఆన్ పుషింగ్ ఇట్. బట్ దానివల్ల ఏమవుతుందంటే ఆ సండే మెసేజ్ ఇట్ టర్న్స్ అవుట్ వన్ ఆఫ్ ద బ్యాడ్ మెసేజెస్. ఓకే, ఇంకేమవ్వచ్చు? ఓకే, ఇంకొకటి ఎప్పుడైనా ఆలోచించారా? ఫస్ట్ మీ శాలరీ బిగినింగ్ ఎంత ఉండేది? మేబీ 10,000, 20,000, 15,000, రైట్? మరి అంత ఉన్నప్పుడు అప్పుడు మీరు బ్రతికారు. ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు మీరు బ్రతుకుతున్నారు. కానీ అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ అప్పులు అయిపోయాయి. ఎలాగా? ఓకే, బేసిక్గా ఆ సబ్జెక్ట్ ఈరోజు మనం డీల్ చేయబోతున్నాం. ఇట్స్ కాల్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అందరూ చెప్పండి. ఓకే, లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. ఓప్స్, ఏంటండి ఇది? ఫైనాన్షియల్, ఇది కావాలని స్క్రీన్ కెమెరాకి ఇలా పెట్టారా? ఇలా పెట్టాలా? కానీ అప్పుడు వీళ్ళకి కనబడదేమో. పర్లేదు, లేదు, అలా ఉంటుంది. ఇదంత ఇంపార్టెంట్ కదా. ఓకే, వాట్ ఈజ్ ఇట్? ఫైనాన్షియల్ ఏంటి? మేనేజ్మెంట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. తర్వాత ఫైనాన్షియల్కి వెళ్దాం. ఓకే, అదేం పాస్టర్ గారు ఫస్ట్ ఫైనాన్షియల్ అని ఉంది కదా, ఫస్ట్ ఆ వర్డ్ నేర్పించవచ్చు కదా అంటారు. ఈ వర్డ్ నేర్పిస్తే ఆ వర్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
ఓకే, అంటే ఇప్పుడు మనం విత్తనం వేసి నీళ్ళు పోస్తే ఆటోమేటిక్గా మొలకెత్తుతుంది లేదా, అలాగనమాట ఇది. ఓకే, సో ఒకసారి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మిమ్మల్ని మీరు ఆన్సర్ చేసుకోండి. ఓకే, ఎంతమంది నెల ఆఖరికి వచ్చేసరికి ఎంత చేతులు ఎత్తన అవసరం లేదు, మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. మీరు డబ్బులు ఆదా చేసుకోగలుగుతున్నారా? కొంతమంది బొర్రూపుతున్నారు, బట్ దట్స్ అప్ టు యూ, యూ కెన్ ఆన్సర్ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు ఒకవేళ ఆదా అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నెలకి సరిపోతుందా, లేదంటే మళ్ళీ క్రెడిట్ కార్డు వాడుతున్నారా, లేకపోతే ఫ్రెండ్ దగ్గర అప్పుడు తీసుకుంటున్నారా, లేకపోతే అమ్మా నాన్న అడుగుతున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఏమండి, చాలామందికి ఏమైనా ఆశ ఉంటుందంటే, మనందరికీ ఉండే ఒక కామన్ ఆశ ఏంటి చెప్పనా, నేను ఒక మంచి బిజినెస్ పెట్టాలి, ఒక మంచి వ్యాపార నేతను అయిపోవాలి అని ఉంటుందా లేదా? ఎవరికైనా లేదా? అలాగా అందరికీ ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ ఆల్ హ్యావ్. ఆ యొక్క ఆశ మనందరిలో ఉంటుంది. మరి అలా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఎంతైతే ధనం ఉంటుందో, మన దగ్గర ఎంతైతే రాబడి ఉంటుందో, దానిని మనము కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలగాలి. ఏం చేయాలండి అంటే, ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, నాకు అర్థం కావట్లేదు అంటే చాలా సింపుల్ అండి. ఒకవేళ నీకు నెలకి 10,000 వస్తుంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు మ్యాక్సిమం నెలకి ఎంత ఖర్చు పెట్టగలవు? ఎంతండి? 10,000. అంతేగా, సింపుల్ ఆన్సర్. దాన్ని కూడా పెద్ద ఆలోచించేదంతా చాలా సింపుల్. లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. మనం దాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని మనం గ్రిప్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం నెలకి 10,000 వస్తుంది మనకి అంటే, మనము నెలకి ఎంత ఖర్చు పెట్టగలం? మ్యాక్సిమం 10,000. కానీ కొంతమంది 10,000 కన్నా ఎక్కువ దాటి ఖర్చు పెడుతున్నారు. అక్కడ పప్పులో కాలేస్తున్నారు. ఏమనుకుంటామంటామంటే, పర్లేదులే, ఈ నెల 2,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది, ఏం పర్లేదు, వచ్చే నెల కవర్ చేద్దామని. కానీ వచ్చే నెల అనుకోకుండా ఏమవుతుందంటే, మనం బైక్ని యాక్సిడెంట్ చేస్తాం, మన బైక్ అనుకోకుండా గుద్దేస్తాం, దానివల్ల ఇంకొక 4,500. ఇప్పుడు ఎంత అయింది మన అప్పు? 4,500 ప్లస్ 2,000. సో ఇలా అవటం వలన ఏమవుతుందంటే, వీ లూజ్ ద ట్రాక్ ఆఫ్ అవర్ ఫైనాన్సెస్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నీ పునాది ఏంటో తెలుసా? నీ ఆర్థిక బలం. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. మన పునాది మన ఆర్థిక బలం. మన యొక్క ఆర్థిక బలం బాగుండాలంటే మనము సరైనటువంటి నిర్వహణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? మేనేజ్మెంట్. మనం సరైనటువంటి మేనేజ్మెంట్ కలిగి ఉండాలి. అంటే మనం సరిగ్గా మేనేజ్ చేయగలగాలి. సో 10,000 వస్తుంటే మన ఆదాయం, మనం 10,000 కన్నా దాటి వెళ్ళిపోతూ ఉంటే ఏమండి, దాని తర్వాత మూడో నెల మనకి ఇంకేదో క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ వస్తే ఏమనిపిస్తుంది? బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది. బట్టలు కొనుక్కుంటాం, మళ్ళీ ఇంకొక 5,000 ఖర్చు పెడతాం. ఎందుకంటే 2,000 బట్టలు ఏం రావట్లేదు, ఇప్పుడు 5,000 ఖర్చు పెడతాం. ఇప్పుడు 6,500 ప్లస్ 5,000 ఎంత అయింది? 11,500 అయింది. ఇట్ ఈస్ ఓన్లీ పైలింగ్ అప్, ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ డౌన్. సో ఈరోజు నా యొక్క మాటను కానీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం దాన్ని ఎలాగా నిర్వర్తించవచ్చు, దాన్ని మనం ఎలాగా సరిగ్గా వినియోగించవచ్చు అనేటువంటి మాటలు మనకు అర్థమవుతాయి. ఎందుకో తెలుసా? నీ ఆర్థిక మేనేజ్మెంట్, నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంటేనే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంటేనే నీ జీవితంలోకి ఏదైనా అమ్మాయి వస్తే ఆ అమ్మాయి నేను గౌరవిస్తుంది. నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంటేనే నీకు ఎవరైనా అమ్మాయిని ఇస్తారు. నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంటేనే నీకు మర్యాద, గౌరవం వస్తుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, డబ్బులు ఉన్నప్పుడే స్నేహితులు ఉంటారండి, డబ్బులు ఉన్నప్పుడే అన్నీ ఉంటాయి, డబ్బులు లేకపోతే ఎవరు ఉండరు. ఆ సత్యం మీకు తెలుసు కదా, దాని గురించి ఎందుకు బాధపడతారు? దాని అర్థం ఏంటి? అది సత్యం. అది డబ్బులు ఇప్పుడు దాంట్లో ఏముందండి, తప్పేముంది? ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, ఒక చెట్టుకి మామిడికాయలు కాస్తాయి, ఇంకో చెట్టుకి మామిడికాయలు కాయవు. ఏ చెట్టు తిరిగి వెళ్తారు? దాన్ని ఏదో పెద్ద ద్రోహంలాగా, దాన్ని ఏదో పెద్ద మోసంలాగా మనము చిత్రీకరిస్తాం. నాకు డబ్బులు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, డబ్బులు లేనప్పుడు ఎవరు రావట్లేదు. బ్రదర్, దట్స్ ద పాయింట్. దాని అర్థం ఏంటంటే,
మనం ఇక్కడ ఆ యొక్క సారోనెస్లో పడిపోతాం. దట్ మీన్స్ ద డెవిల్ ఈజ్ యాక్చువల్లీ డ్రాయింగ్ యూ టు అ డిఫరెంట్ ఫోకస్ పాయింట్. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, అవును ఈ బాధనే చూడు, మీరు బాధపడతా ఉంటున్నారు, ఎవరు మీకు సహాయం చేయట్లేదు, ఎవరు చేయడు. దట్స్ ద పాయింట్. ఎవరు సహాయం చేసుకోవాలి? మనకు మనమే సహాయం చేసుకోవాలి. ఆమేన్. మనకు మనమే సహాయం చేసుకోవాలి. మనకు మనం నేర్చుకోకపోతే ఎవరు నేర్పిస్తారు? మనం గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం, గాడిదని నీటి వరకు తీసుకెళ్ళగలం, అంతే. దాంతో తాగించగలమా? దానికి దాహం వేస్తే, దానికి తాగాలనిపిస్తేనే తాగగలదు. ఆమేన్. మనం కూడా అంతే. ఇఫ్ యూ డోంట్ లెర్న్, ఇఫ్ యూ నాట్, మనం దాని గురించి పట్టించుకోకపోతే అది అలా దిగజారిపోతూనే ఉంటుంది, చేయి జారి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది పరిస్థితి ఈరోజు అంత బాలే. దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? దేవుడి మీద మోపుతాం. అప్పుడు వరకు ఆదివారం దేవుడు గుర్తురాదు, కానీ అకస్మాత్తుగా దేవుడు గుర్తు వచ్చేస్తూ ఉంటాడు. ఆదివారం 10:30కి ఆరాధన అంటే 10 గంటలకే వస్తాం అకస్మాత్తుగా. ఎందుకు? దేవుడి మీద భారం. అప్పుడు నుండి ఏం చేస్తూ ఉంటాం? దేవా నాకు ఈ డబ్బులు కావాలి. పాయింట్ ఈజ్, దేవుడు ఒక జడ్జి అయి ఉన్నాడు, దేవుడు న్యాయమూర్తి అయి ఉన్నాడు. ఆయన నీకు క్రియలు బట్టి నీకు న్యాయం తీరుస్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇప్పటివరకు అప్పులు చేస్తున్నావంటే అది నీ క్రియ కాదా? దట్స్ యువర్ యాక్షన్. దానికి ప్రతిఫలమే కదా ఈరోజు ఉన్న ఏడుపు. నేను చెప్తే పాయింట్ ఏంటంటే, నీకు ఎంత వస్తుంది అనేది కాదు పాయింట్, నువ్వు దాన్ని ఎలాగ మేనేజ్ చేయగలుగుతున్నావు అనేది పాయింట్. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, 10,000 వచ్చినప్పుడు అబ్బా నాకు 1,00,000 రూపాయలు వస్తే బాగున్నాను, నేను ఎన్ని పనులు చేయొచ్చు అనుకుంటాం. 1,00,000 రూపాయలు వచ్చింది, అప్పు మాత్రం పెరిగింది. దట్స్ నాట్ ద పాయింట్. నాకు ఒకళ్ళు తెలుసు, వాళ్ళకి జీతము 12,000. ఓకే, 12,000 వాళ్ళ జీతం. 12,000 జీతం అయితే వాళ్ళు ఒకరోజు వచ్చి మాట్లాడుతుంటే లెక్కేసా, అప్పులు చేసేసామండి, చాలా అప్పులు అయిపోయాయి, అప్పులు తీర్చుకోవడానికే డబ్బులు సరిపోతున్నాయి, అప్పులు తీర్చుకోవడానికే నా జీతం అంతా అయిపోతుంది అన్నాను. అవునా, సరే అని చెప్పి ఒకసారి లెక్కేసా. ఏం చేసిందంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంది. 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని 3 సంవత్సరాలు కడుతుంది. ఆ 1,00,000 రూపాయల అప్పుని ఎంత కడుతుందో తెలుసా? 3 లక్షలు కడుతుంది. 1,00,000 రూపాయలు కాస్త 3 లక్షలు అయ్యింది. ఈమె జీతము 12,000. దాంట్లో 4,500 ఒక అప్పుకి వెళ్ళిపోతుంది, 7,500 ఇంకొక అప్పుకి వెళ్ళిపోతుంది. ఎంత అయింది ఒకసారి టాలీ చేయండి. 4,500 ప్లస్ 7,500 సరిపోయింది లెక్క కరెక్ట్గా. అంటే ఈమె ఎవరి కోసం పనిచేస్తుంది? బ్యాంక్కి. ఎవరి కోసం పనిచేస్తుంది? అప్పుల కోసం. అంటే అంతా కష్టపడి, నెలంతా చెమటోర్చి అంతా కష్టపడితే ఈ వచ్చిన డబ్బుని, వచ్చిన ఆదాయాన్ని ఎక్కడికి జమ చేస్తున్నాం? టువర్డ్స్ ద బ్యాంకర్స్. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఏలుబడి చేస్తుంది వాళ్ళు, నువ్వు బానిసైంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి, కరెక్టే, కానీ ఇప్పుడు దాని రూట్ కాజ్ ఒకసారి ఆలోచిద్దాం. ఎందువలన నేను బానిసయ్యాను? ఎందువల్ల బానిసయ్యావు? ఎందువలన అటువంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? నీ తప్పటి నిర్ణయాల వలన. ఒకసారి ఆలోచించండి. ఈమె ఎందుకు ఈ అప్పులు తీసుకుందో చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ అప్పు, ఇంట్లో టీవీ కొన్నది. రెండవ అప్పు, ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కొన్నది. మూడవ అప్పు, వాషింగ్ మెషిన్ కొన్నది. నాలుగవ అప్పు, ఇంకేదో కొన్నది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఆమె ఒకవేళ అదే వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోవాలంటే, వాటర్ ప్యూరిఫైయర్ ఎంత ఉంటుందండి? 10,000 ఉంటుందా అనుకుందాం ప్రస్తుతానికి. 10,000 ఉంటే ప్రతి నెల 1,000 సేవ్ చేసుకుంటే 10 నెలలు అవుతుంది. ఏమొస్తుంది? వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది. ఎంత మిగులుతుంది? 10,000 మిగులుతుందా? కాదండి. ఒకసారి ఆలోచించండి. 12,000 ఎవ్రీ నెల. 12 × 10 నెలలు 1,20,000 ప్లస్ 12,000, 10,000. ఐ అండర్స్టాండింగ్ నౌ? పోనీ 1,000 తీసేస్తున్నాం కాబట్టి 1,10,000. 1,10,000 ప్లస్ 10,000
1,20,000 ఉంది. ఇప్పుడు దాని నుండి ఆమె హ్యాపీగా వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోగలదా, కొనుక్కోలేదా? వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోగా ఆమె దగ్గర ఎంత మిగులుతుంది? 1,10,000. ఆర్ యు అండర్స్టాండింగ్ సంథింగ్? సో మనం ఏమవుతుందంటే మనము మన యొక్క కోరికల్ని, మన డిజైర్స్ని అప్పటికప్పుడే తీరిపోవాలనుకుంటున్నాం. ప్రపంచం దాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఒకసారి ఆలోచి, క్రెడిట్ కార్డ్ ఎందుకు వాడుతున్నాము? ఎక్స్ట్రా అమౌంట్కి. అంటే ఎక్స్ట్రా అమౌంట్ కంటే లోన్లు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనము ఏ ఎలక్ట్రానిక్స్ షోరూమ్కి వెళ్ళినా మనకు అక్కడ ఇన్స్టెంట్ లోన్ ఇస్తామంటారు. అరే ఇన్స్టెంట్ లోన్ ఇచ్చేస్తున్నారు, ఏం అవసరం లేదండి అంటారు. అరే ఏం అవసరం లేదు. ద పాయింట్ ఈజ్ మన కోరికని వాళ్ళు క్యాష్ చేస్తున్నారు. అర్థమవుతుందా? దానివల్ల ఏమవుతుందంటే మీరు వెయిట్ చేసి కొనుక్కోలేకుండా ఇప్పటికిప్పుడే కావాలి అనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతున్నాం. అందుకే ఒకసారి చూడండి ఆ ఆలోచన ఎక్కడి వరకు వెళ్తుందో. మనము చక్కగా భోజనం చేస్తుంటాం, లేకపోతే భోజనం తినే టైం అవుతుంది, మనం ఏదో టీవీలో ఏదో ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం, వాడు అక్కడ బిర్యానీ తింటాడు. అకస్మాత్తుగా మన మైండ్కి ఏమనిపిస్తుంది? బిర్యానీ తింటే ఎంత బాగుంటుంది. ఆ రోజు మన ఇంట్లో చారు, బెండకాయ ఫ్రై. వెంటనే మనం ఏం చేస్తాం? బిర్యానీ తినాలి, మటన్ బిర్యానీ. ఏం చేస్తాం చెప్పండి? మనందరూ చేసేదే స్విగ్గీ ఓపెన్ చేస్తాం, ఆర్డర్ కొడతాం, బిర్యానీ 15-20 నిమిషాల్లో వచ్చేస్తుంది, లేపేస్తాం. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఓవర్ హియర్ ఇస్, నీ డిజైర్స్ అంటే కోరికలు. నీ డిజైర్స్ నీ కోరికల్ని నువ్వు అణుచుకోగలిగితే నీ డబ్బు అణుగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నీ కోరికల్ని, నీ ఆశల్ని కానీ నువ్వు అణుచుకోగలిగితే నీ డబ్బు అణుగుంటుంది. అనుగుణడం అంటే ఏంటి? ఎదుగుతుంది. గారెట్. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన కోరికలు అణుచుకోవట్లేదు, దాన్నే ఆ కోరికలు అణుచుకోవడాన్నే డిసిప్లిన్ అంటున్నాం. అర్థమైందండి? ఇప్పుడు ఒక షర్ట్ నలిగిపోయి ఉంది, ఒక షర్ట్ నలిగిపోయి ఉంటే ఆ షర్ట్ని ఇస్త్రీ చేస్తే బాగుంటుందా, అలా వదిలేస్తే బాగుంటుందా? ఇస్త్రీ చేస్తే బాగుంటుంది. అందరికీ ఇస్త్రీ అయిన షర్టే కావాలి. కానీ ఇస్త్రీ చేయడం అంత సింపుల్ కాదు. ముందు నీళ్ళు కొట్టాలి, చక్కగా కరెక్ట్ టెంపరేచర్ పెట్టాలి, నెమ్మదిగా ఇస్త్రీ చేయాలి. ఏమంటే ఇస్త్రీ చేసేటప్పుడు మనము ఎక్కడో ఒక దగ్గర ప్రారంభిస్తామా, షర్ట్ అంతా ఒకేసారి ఇస్త్రీ చేస్తామా? ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభిస్తాం. ఆ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభిస్తేనే షర్ట్ అంతా ఇస్త్రీ అవుతుంది. ఆ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభించడమే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫస్ట్ పాయింట్ ఈజ్ డిజైర్స్. ఏంటది? డిజైర్స్ అంటే దాని అర్థం ఏంటంటే మనము దాన్ని చూసినా దానివైపు ఆకర్షింపబడకూడదు. మనం దానివైపు చూసినా, అది మనకు ఆలోచన వచ్చినా దాన్ని మనము అణుచుకోగలగాలి. దాన్ని ఏంటి అని చెప్పాను, వాట్ ఈస్ దట్ యాక్ట్ కాల్డ్? డిసిప్లిన్. ఏమంటారు దాన్ని? డిసిప్లిన్. పక్కోడు క్లాసిక్ 350 కొన్నాడు, నేను కూడా కొనాలనుకుంటాం. ఏంటో క్లాసిక్ 350 బుల్లెట్. పక్కోడు టామీ హిల్ ఫిగర్ షర్ట్ కొన్నాడు, నేను కూడా కొనాలనుకుంటాం. ఏంటది? బట్ ద పాయింట్ ఈజ్ యూ కెన్ డెఫినెట్లీ బై ఇట్. కానీ దాని గురించి నువ్వు ప్రతి నెల ఆలోచిస్తున్నావా? ప్రతి నెల దాయగలుగుతున్నావా? ఎక్లీసియాస్టిస్ చూద్దాము. ఎక్లీసియాస్టిస్ 10:19 ఇలా చెప్తుంది, A feast is made for laughter and wine makes life merry, but money is the answer for everything. తెలుగులో చూద్దాము. నవ్వులాటలో పుట్టించుటకై వారు, నాకు కనబట్టలేదు సరిగ్గా, విందు చేయుదురు, ద్రాక్షారసము వారి ప్రాణమునకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. ద్రవ్యం అంటే ఏంటి? కరెన్సీ, మనీ.
అర్థమవుతుందండి? ఇది ఎవరు రాశారో తెలుసా? ప్రపంచంలోనే అందరికన్నా తెలివైనటువంటి వాడు, అందరికన్నా జ్ఞానవంతుడు. ఆయన పేరేంటి? సొలొమోను. క్లియర్ కట్ చెప్పేశాడు. చూడండి, నవ్వులాట పుట్టించుటకై వారు విందు చేయుదురు. అంటే మనం ఎప్పుడు పెళ్ళికి వెళ్తే ఊరికి సైలెంట్ తింటామా? కాదు కదా, కబుర్లు చెప్పుకుంటాం, జోకులు వేసుకుంటాం, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం. ద్రాక్షరస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. మన కూల్ డ్రింక్స్ అనుకుందాం ఇక్కడ. ఓకే, ద్రవ్యము అన్నిటి అక్కరకు వచ్చును. అంటే నీకు ఆన్సర్ కావాలి అంటే ఏముండాలి నీ దగ్గర? ద్రవ్యం ఉండాలి, డబ్బు ఉండాలి. కానీ అదొకటే ఉండదు మన దగ్గర, తక్కినవన్నీ ఉంటాయి. సో మనం ఆలోచించాలి ఎందుకు ఉండట్లేదు అది. బైబిల్ ఇంకో దగ్గర కూడా ఉంటుంది, ఏమనంటే నెవర్ చేజ్ మనీ బికాజ్ ఇట్ ఫ్లైజ్ అవే అని. అంటే నీకు డబ్బు కావాలంటే డబ్బును వెంబడించొద్దు, ఎందుకంటే డబ్బును వెంబడిస్తే ఆ డబ్బు ఎగురుకుంటూ వెళ్ళిపోద్దాడు, దానికి రెక్కలు వస్తాయని ఉంటుంది తెలుగులో. సో మరి డబ్బు కావాలి, డబ్బు వెనక వెళ్ళకూడదు, అదేమన్నా లాజిక్ అండి? అదే లాజిక్. డబ్బు కావాలి కానీ డబ్బు వెనక వెళ్ళకూడదు, మరి దేని వెనక వెళ్ళాలి? ఫస్ట్ పాయింట్ ఈస్ నీ డిజైర్స్ని, నీ కోరికల్ని నువ్వు అణుచుకోవాలి. ఏం చేయాలి? కొంచెం గట్టిగా. దాన్నే ఏమని చెప్పాను? దాన్ని డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగి ఉండడం. క్రమముగా చూడండి, పేరులోనే ఉంది క్రమము. క్రమశిక్షణ అంటే క్రమము కలిగినటువంటి శిక్షణ. అంటే ఆ శిక్షణ అనేది ఒకరోజు రాదు. ఇట్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్. డిసిప్లిన్ లైన్ అనమాట. డిస్ అంటే లెర్నింగ్. అర్థమైందండి? సో ఆ క్రమమును మనము శిక్షణ పొందడం. సో ఆ యొక్క శిక్షణను మనం నేర్చుకోవాలి. బట్ హౌ మెనీ టైమ్స్ మనం అది నేర్చుకుంటున్నాం? ఒకసారి ఆలోచిద్దాం. ఎన్నిసార్లు మనం నేర్చుకుంటున్నాం? టెంప్టేషన్ వచ్చిన ప్రతిసారి, టెంప్టేషన్ అంటే అర్థమైంది కదా, సింపుల్గా బిర్యానీ తినాలనిపిస్తుంది, దాన్ని అంచుకుంటున్నావా? లేకపోతే ఎక్కడో కొత్త రెస్టారెంట్ పెట్టాడు, హే పదను గుంపునేసుకెళ్తాం, దాన్ని అంచుకుంటున్నావా? సి ఐఎమ్ నాట్ సెయింగ్ దట్స్ బ్యాడ్, దట్స్ యూ క్యాన్ డెఫినెట్లీ డూ ఇట్. కానీ అది నీ యొక్క ఎక్స్పెన్సెస్ లోపే ఉండాలి. అర్థమైందండి? 10,000 వస్తుందంటే నెలకి ఎంత ఖర్చు పెట్టగలవు చెప్పండి? 10,000. ఇక్కడ విషయం ఏంటంటే 10,000 వస్తుంటే మనం 20,000 ఖర్చు పెడుతున్నాం, దాన్ని మనం మళ్ళీ లైఫ్ స్టైల్ అంటున్నాం. 10,000 వస్తుంటే మనం 20,000 ఖర్చు పెడుతున్నాం, నాన్నగారి సహాయం పొందుతున్నాం. 10,000 వస్తుంటే 20,000 ఖర్చు పెడుతున్నాం, క్రెడిట్ కార్డు గీకుతున్నాం. రేపు ప్రొద్దుట నువ్వు కూడా ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ కోసం పనిచేస్తూ ఉంటావు. పనిచేయడం అంటే క్రెడిట్ కార్డ్ కంపెనీలో పనిచేయవు, క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చడానికి పనిచేస్తూ ఉంటావు. అంటే 3 years. ఒకసారి ఆలోచించండి, ఆమె జీవితంలో 3 సంవత్సరాలు దేనికి కేటాయించిందో తెలుసా? క్రెడిట్ కార్డ్ కంపెనీకి పనిచేయడం కోసం. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. అంటే 30 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు అంటే 10%, 10% నీ జీవితం క్రెడిట్ కార్డు కోసం ఖర్చు పెడుతున్నావు. ఈలోపు మళ్ళీ ఊరుకోం కదా, 3 సంవత్సరాలంటే ఈలోపు మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కోరికలు వస్తాయి, కొత్తగా మనం ఖర్చు పెట్టాలనుకుంటాం. హే డూడ్, దే హ్యావ్ ఇట్, వై నాట్ వీ? జాగ్రత్తగా ఆలోచించండి. క్రెడిట్ కార్డ్ యాడ్స్ కూడా అలాగే డిజైన్ చేయబడి ఉంటాయి. మీ నిజంగా ఎప్పుడైనా ఆలోచిస్తారా? మీరు ఇంత ఖర్చు పెట్టండి, ఆదా చేయండి అంటారు. ఏంటిది? మళ్ళీ చెప్తాను, మీరు ఇంత ఖర్చు పెట్టండి, ఆదా చేయండి అంటారు. మనమే ఉంటాం 10,000 ఖర్చు పెడితే 5,000 సేవింగ్ అంట, 50% ఆఫ్. ఎంత ఖర్చు పెడతా అండి? నిజం చెప్పండి, మీరు నాకు 10,000 ఇస్తే నేను మీకు 10,100 రూపాయలు ఇస్తానా? చచ్చినా ఇవ్వను. మరి అంత గుడ్డిగా షాపులకి వెళ్ళి ఎలా నమ్మేస్తామండి మనం? అంటే అంత బ్లైండ్గా ఎలా ట్రస్ట్ చేస్తున్నాం? ఆదా చెయ్యండి, ఆదా అయిపోతుందంట, సేల్ అంట, సేల్. ఇంకా కొత్తగా ఏంటది? అన్ని క్రెడిట్ కార్డులు దాంట్లో వేసేయండి, నేను మీకోసం మేనేజ్ చేస్తా. అండ్ మీరు ఒక డ్రైవర్ని పెట్టుకోవాలంటే ఆడు జీతం ఇవ్వాలా లేదా? ఆడు మీకు మేనేజ్ చేస్తున్నాడంటే ఊరికనే చేస్తాడా? ఏంటి దాని పేరు?
క్రెడ్. ఓ మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను. మనం ఏం చేస్తాం? 4 ఇచ్చేస్తే చూసుకుంటాడంట, పర్సంటేజ్ తగ్గుతుందంట. హలో బ్రదర్, ఒకసారి ఆలోచించండి. బేసిక్గా వీఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్ బికాజ్ వీ హ్యావ్ నాట్ బీన్ టాట్. మనం అట్టి శిక్షణ మనం పొందలేదు కనుక మనం ఈ యొక్క ఆలోచనల్లో, ఈ యొక్క మాటల్లో, ఆ యొక్క ఊబిలో పడిపోయి మన కోరికలనే మనము నెరవేర్చుకోవాలనుకుంటున్నాం. వీ వాంట్ టు సాటిస్ఫై అవర్ బాడీలీ నీడ్స్. దాన్నే పౌలు గ్రీడీనెస్ అని పిలుస్తూ ఉంటాడు. 1 కొరింథియన్స్లో స్వార్థము అని పిలుస్తూ ఉంటాడు. మన యొక్క శారీరక ఇచ్చను మనము తీర్చుకోవాలనుకుంటున్నాము. శారీరక ఇచ్చను తీర్చకుండా ఉండాలంటే దీన్ని మనం ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. అర్థమైందండి? అంటే మీ ఆర్థిక పరిస్థితి మీ మైండ్కి సంబంధించింది. ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ దట్ అగైన్, చాలామందికి ఇంకా అర్థం కాలేదు. మీ ఆర్థిక పరిస్థితి మీ ఆలోచనకు సంబంధించింది. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ వర్క్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఇన్కమ్. అర్థమైన వారు ఆమెను చెప్పండి. ఆల్రైట్, దట్స్ గుడ్. దాని అర్థం ఏంటంటే నువ్వు 10,000 వచ్చినప్పుడు బ్రతికేవు, ఇప్పుడు 50,000 వస్తుంది, ఎందుకు బ్రతకలేకపోతున్నావు? ఎందుకు బ్రతకలేకపోతున్నావు అంటే నీ యొక్క క్రమము ఎక్కడో తప్పావని, నీ యొక్క ఆలోచన ఎక్కడో తప్పిందని, నీ యొక్క ట్రాక్ ఎక్కడో మిస్ అయిందని. ఈరోజు ఆ చెత్తంతా పడేసి మరలా మన ట్రాక్లోకి రావడానికే ఈ చాప్టర్ చెప్తున్నాను. ఆమె ప్రక్కవారు తిరిగి చెప్పండి, చూడండి నేను స్మార్ట్ అయిపోతానని చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. It has nothing to do with your income. It has nothing to do. The first thing it needs to be corrected is your mind. నీ ఆలోచన విధానం మారాలి. నీ యొక్క ఆలోచించేటువంటి మార్గం మారాలి. అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ డిజైర్స్ వద్దు. డిమార్ట్కి వెళ్తాం, ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక రైస్ బ్యాగ్ కొనుక్కుందామని వెళ్తాం. కానీ అకస్మాత్తుగా చూస్తే కార్ట్ అంతా నిండిపోయి ఉంటుంది. ఏంటిది ఇలా అయిపోయింది అనుకుంటాం. సరే ఏదొద్దు, డిమార్ట్కి వెళ్తే ఎక్కువ షాపింగ్ చేసేస్తున్నామని చెప్పి ఆన్లైన్ మొదలు పెడతాం. ఆన్లైన్ కూడా అంతే. బ్లింకిటా ఏంటది, ఇన్స్టామార్ట్. బ్లింకిట్లో కూడా వస్తుందా? ఓకే. బ్లింకిట్ అని, ఇన్స్టామార్ట్ అని చెప్పి వాడుతూ ఉంటాం. ఒకటి ఆర్డర్ పెడతాం, దాంతో ఆగదు కదా మనసు. అక్కడ ఇంకోటి పాపప్ అవుతూ ఉంటుంది, నన్ను నొక్కండి అని. దాన్ని నొక్కుతాం, దాంతో ఆగం కదా. అది నొక్కిన వెంటనే ఇంకొక ఆఫర్, యాడ్ 25 రూపీస్ మోర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ 75 రూపీస్ అని వస్తుంది. అర్రే ఈ ఆఫర్ బాగుంది కదా, 25 రూపాయలే యాడ్ చేయాలి, 75 రూపాయలు. ఇప్పుడు ఇదే టీచింగ్ అని మీకు ఉందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది అబద్ధమా సత్యమా చెప్పండి? సత్యం కాదు, అబద్ధం. ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు పెడితే ఆదా అవుతుందని చెప్పి నమ్మొద్దు. మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఎంత కావాలో. ఏమంటే మనం కొంతవరకు తింటే బాగానే ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటాం. మనకు కావాల్సిన దానికన్నా మనం ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా? నాలా పొట్ట వస్తుంది. పోనీ పొట్ట వచ్చినా పర్వాలే, అబ్బాయి పొట్టే కదా రేపు పొద్దుట తగ్గిద్దాం అనుకుంటాం. రేపు నుండి వాకింగ్ కొట్టేస్తాం, జిమ్ చేసేస్తాం, అసలు మామూలు ఎరగ తీసేస్తాం అని చెప్పి అనుకుంటాం. సరే అని చెప్పి అనుకొని మరలా మనం స్టార్ట్ చేస్తాం. ఏంటిది? ఎక్స్ట్రా గరిట. ఆ ఎక్స్ట్రా గరిట ఎక్కడి వరకు వెళ్తుంది తెలుసా? మనకు ఫస్ట్ షుగర్ ఎఫెక్ట్ అవుతుంది, నెక్స్ట్ బీపీ ఎఫెక్ట్ అవుతుంది, దాని తర్వాత అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. చూడండి, ఇట్ ఆల్ లైస్ ఇన్ యువర్ మైండ్. ఎక్కడ? ఇట్ ఆల్ లైస్ ఇన్ యువర్ మైండ్. నీ ఆలోచనలోనే అన్ని దాగునుంటాయి, నీ ఆలోచనలోనే సమస్తం ఉంటుంది. సో అందుకే నీ ఆలోచనకి క్రమమునిస్తే, నీ ఆలోచనకి తగినటువంటి శిక్షణ ఇస్తే అది అప్పుడు సెట్ అవుతుంది. హల్లెలూయా.
అర్థమైందండి? So let's look at this. Then Moses said, Exodus 35:30. Then Moses said to the Israelites, see, the Lord has chosen Bezalel, son of Uri, the son of Hur, of the tribe of Judah, and he has filled him with the Spirit of God, with the skill, ability, and knowledge in all kinds of crafts, to make artistic designs for work in gold, silver, and bronze, to cut and set stones, to work in wood, and to engage in all kinds of artistic craftsmanship. He has filled them with the skill. Next verse pattern. He has filled them with the skill. Next verse 35. Yeah, he has filled them with the skill to do all kinds of work as craftsmen, designers, embroiders in blue, purple, and scarlet, yarn and fine linen, and weavers of all of them all, master craftsmen and designers. ఒక్క మనిషిలో పెట్టాడంటే ఇవన్నీ. ఏం పెట్టాడు? ఒక్క మనిషిలో. చూడండి, హీ హెస్ ఫిల్ దెమ్, వారిని నింపేశాడు దేంతో? టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్ యాజ్ క్రాఫ్ట్స్మెన్, డిజైనర్స్, ఎంబ్రాయిడర్స్ ఇన్ బ్లూ, పర్పుల్ అండ్ స్కార్లెట్, yarn, fine linen, weavers of them, of all of them, master craftsmen and designers అంట. అంటే ఈ రోజుల్లో మనం చెప్పగలమంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక పెద్ద బోర్డు ఉంటుంది, ఎల్ఈడి స్క్రీన్ వేసి. ఆ డిజైనర్ పేరు ఏంటో తెలుసా? మల్హోత్రా అంటారు, మనీష్ మల్హోత్రా. అక్కడికి వెళ్ళి ఒక్క షర్టులో పట్టుకుంటే ₹1,00,000 అంటాడు. మాస్టర్ క్రాఫ్ట్స్మెన్షిప్, మాస్టర్ డిజైనర్స్ అంట. దేవుడు, దాని అర్థం ఏంటంటే దేవుడు నరునిలో అన్నీ పెట్టాడు. ఏం పెట్టాడు? అన్నీ పెట్టాడు. నువ్వు దేన్నైతే పెంపొందిస్తావో అది పెరుగుతుంది, దేన్నైతే అణిచివేస్తావో అది తగ్గుతుంది. హల్లెలూయా. మనం దేని పెంపొందిస్తున్నాం, దేని అణిచివేస్తున్నాం? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాట్ ఆర్ యు మ్యాగ్నిఫైయింగ్, వాట్ ఆర్ యు గ్లోరిఫైయింగ్, అండ్ వాట్ ఈస్ దట్ యు ఆర్ డిక్రీజింగ్? యు నీడ్ టు సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్. నువ్వు దేన్ని పెంపొందిస్తున్నావు, దేన్ని అణిచివేస్తున్నావు, దేన్ని హెచ్చిస్తున్నావు, ఏ అలవాటుని హెచ్చిస్తున్నావు, ఏ అలవాటుని అనగదొరుకుతున్నావు? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు నీ జీవితంలో డబ్బు నిలవట్లేదంటే దాని అర్థం ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ డెసిషన్స్. నీ నిర్ణయాల్లో, నీ ఆలోచనలో ఎక్కడో తప్పు ఉంది. దాన్ని కదా మనం సరి చేసుకోవాలి ఫస్ట్. దేవుడి మీద పడతా ఉంటే ఆయన ఏం చేయలేడు. ఆయన చెప్పేదే అది. నేనేం చేయలేను బ్రదర్, ఎందుకంటే మీరు మీ ఆలోచనలు తప్పు చేస్తున్నారు. మీ ఆలోచనలో క్రమం లేదు. ఎందుకంటే మీరు కరెక్ట్గా కానీ ఆలోచిస్తే నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. చూడండి ఎలా ఆశీర్వదిస్తాడో. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ద లార్డ్ సెండ్స్ పావర్టీ అండ్ వెల్త్, హీ హంబుల్స్ అండ్ హీ ఎగ్జాల్ట్స్ అంటే. తెలుగులో చదువుదాం. యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు. ఆమేన్. కానీ దేంటి ఆ బేసు? మన యొక్క ఆలోచన, మన యొక్క క్రియలు. దాని బట్టి ఆ వర్స్కి అర్థం ఏంటో తెలుసా? దేవుడు న్యాయవాది, దేవుడు తీర్పు తీర్చేవాడు. దేనికి తీర్పు తీరుస్తాడు? నీ యొక్క క్రియలకి తీర్పు తీరుస్తాడు, నీ యొక్క అలవాట్లకి తీర్పు తీరుస్తాడు. నీకు ఆయన ఖచ్చితంగా జవాబిస్తున్నాడు. మనం అనుకుంటా ఉంటాం, దేవా ఈ దరిద్రం వచ్చిందయ్యా, దీన్ని ఖచ్చితంగా ఎలాగైనా తీసేయని. మీకు అర్థం కావట్లేదు, దేవుడు దానికి, నీ ప్రార్థనకు ఆల్రెడీ జవాబు ఇచ్చాడు. అదే దరిద్రం. చదువు ఒకసారి, మళ్ళీ చదువుదాం ఒకసారి, అది పెట్టండి. యెహోవా దారిద్రమును రెండట్లు కలిగజేసేవాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రెండటిని పంపిస్తాడంట. రెండటిని పంపిస్తున్నాడు. దేవుడు దారిద్రమును ఐశ్వర్యమును కలిగజేయవాడు, కృంగజేయవాడు, లేవనెత్తువాడు. మనం ఏమనుకుంటాం కదా తెలుసా? దేవుడు కరెక్టేనండి, ఉట్టి ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు 2 ఉంటాయి. నీ క్రియలు బట్టి నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు దాన్ని. ఓ కమ్ ఐఎమ్ అట్రాక్టింగ్ యూ అంటున్నాం. ఏంటి? దరిద్రాన్ని. మన క్రియలు బాగోకపోతే, మన క్రియలు కానీ కరెక్ట్గా ఉంటే ఐఎమ్ అట్రాక్టింగ్ యూ వాట్? ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. మనం ఏంటంటే దేవుడి మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం, దేవుడి మీద బ్లేమ్ వేస్తూ ఉంటాం. దేవుడిని బ్లేమ్ చేయని అవసరంలే.
దేవుని బ్లేమ్ చేయని అవసరంలే. హీ సెన్స్ బోత్. మనం బ్లేమ్ చేయాల్సింది ఎవరినో తెలుసా? మన యొక్క ఆలోచనల్ని. మన ఆలోచనలు అంటే మనమే. అది మనమే, అది మన తప్పు. అది మన యొక్క జాగ్రత్త గమనించండి. కొంతమంది టైం లేదండి అంటారు. అసలు టైం లేదంటారు. అరే టైం ఎక్కడ ఉండదు? టైం లేకుండా ఉంటుంది ఎక్కడైనా? దట్ మీన్స్ మిమ్మల్ని కలవడానికి టైం లేదు అంటే ప్రయారిటీస్. ఐ అండర్స్టాండింగ్ ప్రయారిటీస్. అదే మనిషి వాళ్ళ బాస్ పిలిస్తే పరిగెత్తికి వెళ్తాడు, నువ్వు పిలిస్తే చచ్చినా కలవడు. ప్రయారిటీస్. సో హౌ ఆర్ యువర్ ప్రయారిటీస్ టుడే? నీ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది? నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? నీ యొక్క ఆలోచన విధానంలో ఒక క్రమం ఉందా? ఈజ్ దర్ అ ప్రయారిటీ? ప్రాధాన్యత ఉందా? ఓకే, నాకు ₹1,00,000 వస్తుందండి, ₹1,00,000 నాకు 20,000 రెంట్కి పోతుందండి, ఇంకా 80,000 మిగిలిందండి. ఆర్ యూ క్యాల్కులేటింగ్ ఇట్? ఇంకా నా భోజనానికి 10,000 ఖర్చు పెడతానండి నెలకి, అన్ని మీటు, ఆయిల్, గ్యాస్, గీసు, కరెంటు బిల్లు అన్నీ కలిపి అయిపోయిందండి, 30,000 అండి. ఇంకా ఎంత మిగిలింది? 70,000 అండి. ఇంకా కొంతమంది ఉంటారు, ఎలాగా ₹1,00,000 వచ్చిందా, కోట్ పార్టీ, లెట్స్ పార్టీ, ఈరోజు శాలరీ పడింది, లెట్స్ పార్టీ, రే రండ్రా. ఫస్ట్ నైటే 50,000 పోతుంది, సెకండ్ నైట్ 10, థర్డ్ నైట్ ఇంకో 10, ఎంత అయిందా? 70, ఇంకా 30 మిగిలింది, పర్లేదులే ఎలా ఒకలా అయిపోద్ది అనుకుంటాం. ఏం కాదు, బర్త్డే వస్తుంది వెంటనే, వీకెండ్, ఇంకో 10 పోయింది, 20 ఉంది, నో ప్రాబ్లం, ఎలా లాగించేద్దాన్ని ఎలా అంత అనుకుంటాం. కాదండి, క్రెడిట్ కార్డు ఈఎంఐ వస్తుంది, అది ఇంకో 30,000. ఓహో, అదే డబ్బులు ఏం లేవు, 30,000 కట్టాలి. ఇప్పుడు 20,000 ఉంది, 20,000కి ఇంకో క్రెడిట్ కార్డు తీస్తాం, ఈ 10,000 దీనిలో వేస్తాం, 30,000 అయింది. వావ్, క్రెడిట్ కార్డు తీర్చేసాను అనుకుంటున్నాం, తీర్చలేదు, ఈ క్రెడిట్ కార్డులో అప్పు చేసావు కదా. ఇట్స్ పైలింగ్ అప్. ఫస్ట్ వ్యక్తి అలా చేయలే. హీ హ్యాస్ అ సెట్ ఎజెండా, సెట్ ప్లాన్, సెట్ థింగ్స్. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ప్లాన్ ఉన్నటువంటి వాడిని ఆశీర్వదిస్తాడు. ఏమున్నటువంటి వాడిని? ప్లానింగ్కిను డిజైర్కి చాలా డిఫరెన్స్ ఉంది. డిజైర్ అంటే కోరిక, ప్లాన్ అంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టడం. అర్థమైంది? ఇలా చెప్తాను అర్థం అవుతుంది కదా మనకి, అందుకే అలా చెప్పా. అదొక నెగిటివ్ ఎగ్జాంపుల్, కానీ దాన్ని పాజిటివ్గా వాడండి. అరే నేను ఓకే, వాట్ ఈస్ ద మినిమం maximum upscale you can estimate for your growth? For example, అంటే నాకు హైక్ కావాలి ఈ సంవత్సరం, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 10,000 వస్తుంది శాలరీ, హైక్ కావాలి, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం? ఏమండి, ఏదో ఒక నెంబర్ ఏమన్నా, పర్సెంటేజ్? 1%, 20, సూపర్, వెరీ గుడ్ ఆన్సర్. 20% ఈజ్ ద రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. అంటే దట్స్ ద వరల్డ్ స్టాండర్డ్ ప్రస్తుతానికి. మ్యాక్సిమం ఎంత ఎదగలవంటే ఒక సంవత్సరంలో 20, మినిమం ఎంతైనా అవ్వచ్చు. 1% ఇచ్చిన హైకులు కూడా ఉన్నాయి, నేను చూసా. ఆ హైక్ వచ్చిందని చెప్పుకోవడానికి కూడా వద్దు, నాకు హైక్ ఏం రాలేదని చెప్తారు. సరే హైక్ ఇవ్వద్దు, బాగోదు కదా అని చెప్పి ఆ 1% ఇస్తారు. 1.5, 2.5, అది నిజంగా హైక్ కదండి. అంటే అగైన్, ఇఫ్ ఇట్స్ ఇన్ బిగ్ నెంబర్స్, దట్స్ అ వెరీ బిగ్ హైక్, బట్ that's not what we are talking kada. So the maximum you can expect a growth is 20%. అంటే ఈ సంవత్సరం నాకు 10,000 వస్తుంది, వచ్చే సంవత్సరం 12,000 వస్తే చాలు రా బాబు అనుకోవాలి. కానీ మనం అలాగా ఆలోచించాం కదా, కొట్టాలి నెక్స్ట్ సంవత్సరం 100కి 100, 10కి ఇంకో 10 కలపాలి. దట్స్ ఆల్సో రాంగ్ డిజైర్. అది రియల్ ప్లాన్ అవ్వదు కదా, అది రియల్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. అది హౌ కెన్ యూ హ్యావ్ ఇట్? ఓకే, సో యేసు ప్రభు ఒక కథ చెప్తా ఉంటాడు, దేవుని రాజ్యంలో ఒక ఉపమానం చెప్తా ఉంటాడు. ఆ ఉపమానం ఏంటో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. టు వన్ హీ గేవ్ 5 talents of money, to another 2 talents, and to another 1 talent, each according to his ability. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని
సామర్థ్యము చొప్పున ఎప్పుడైనా ఆలోచించారు అది? ఆ మాట ఏంటో ఆలోచించారు ఎప్పుడైనా? ఎవరి సామర్థ్యం చొప్పున అంటే ఇప్పటివరకు నేను చెప్తున్నాను, అవును పాస్టర్ గారు, అవునన్నా, ఎందుకు ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది? ఒకరికి 20,000 వస్తుంది, ఒకరికి 50,000 వస్తుంది, ఒకరికి ₹1,00,000 వస్తుంది. ఏంటదంటే వాని యొక్క సామర్థ్యత బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు, నాకు పెయిల్ ఫిక్స్ అయిపోయింది అన్న. ఓ సూపర్, వెరీ గుడ్. ఆ అమ్మాయికి నాకు తెలిసి సంవత్సరం 1 year బ్యాక్ తన జీతం 1,40,00,000. మీరు అన్నది రైటే, సంవత్సరం క్రితం 1,40,00,000. ఈ సంవత్సరం తన జీతం 1,99,00,000. ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ అబ్బాయి ఐ థింక్ ఈజ్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ అనుకుంటా. ఆ అబ్బాయి జీతం 3,70,00,000. సో బేసిక్గా నేనేం చెప్తున్నానంటే, ఆ అమ్మాయికి ఎందుకు అంత జీతం? ఎందుకో తెలుసా? తను చదువుకునేటప్పుడు కాలేజ్ అయిపోద్ది కదా, కాలేజ్ అయిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తాం? హే దోస్త్, దోస్త్ మేరే దోస్త్, నువ్వే నా ప్రాణం, దా దా, అరే నీ ఫ్రెండ్షిప్ నేను అవ్వలేను, పానీపూరి తింటాం, హాట్ చాట్కి వెళ్దాం, రండి వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం, రండి ఫుట్బాల్ ఆడదాం. అందుకే ఫుట్బాల్ అయిపోయింది మంచి విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయి అలాంటి డిస్కషన్స్కి వెళ్ళే, చక్కగా పుస్తకం తీసుకొని బస్సు వచ్చినంత వరకు చదువుకునేది. బ్రేక్ వస్తుంది, ఏం చేస్తాం? మనందరికీ తెలుసు, ఆ స్టోరీస్ అవసరం లేదు. ఈ అమ్మాయి చదువుకుంటుంది. లెక్చరర్ రారు ఇంటికి, క్లాస్కి రారు లెక్చరరు. ఏం చేస్తాం మనం? రాకెట్లు తయారు చేస్తాం, బోర్డుల మీద బొమ్మలు గీస్తాం, బెంచ్ని పాడు చేస్తాం. ఈ అమ్మాయి చదువుకుంటుంది. ఆమె యొక్క సామర్థ్యమును ఏం చేసింది? పెంచింది. ఆమె యొక్క సామర్థ్యమును పెంచింది. కానీ అక్కడతో అవ్వలేదు స్టోరీ. ఆమెతో పాటు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కొంచెం మంట అయిపోయారు. అంతంత మాత్రమే చదువుతారు. అందరికీ కూడా ఒకే కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చింది. ఇక్కడ ఆ కంపెనీ పేరు గుర్తు రావట్లేదు, కానీ ఇక్కడే మైండ్ స్పేస్లో ఉంటుంది. అందరికీ ఒకే ప్యాకేజ్ ఇంటర్న్షిప్లో, ఒకటే శాలరీ ఇంటర్న్షిప్లో. కానీ ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఈమె స్టార్టింగ్ శాలరీ 18 లక్షలు, వాళ్ళ స్టార్టింగ్ శాలరీ 2 లక్షలు. అదేంటి అంత మారిపోయింది? ఏంటి డైనమిక్స్? చదువుకున్నంత వరకు ఒకలా ఉంది, చదువు అయిన తర్వాత ఒకేలా ఉంది. చదువైన ఇంటర్న్షిప్ 6 నెలలకి అంత మారిపోయింది. ఏమైందో తెలుసా బ్రదర్స్? ఈ అమ్మాయి చదువుకున్నప్పుడు తగలే, చదువుకున్నప్పుడు చదువులో తగలేదు. చదువు అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు ఇంటర్న్షిప్లో ఆడుతూ పాడుతూ గడపలే. వాళ్ళు ఏం చేశారంటే, టీ బ్రేక్లో టీ తాగుతూ, సమోసాలు తింటూ, టీ బ్రేక్ అరగంట అయితే గంట చేస్తూ, ఫ్రెండ్స్కి కబుర్లు చెప్తూ, పర్లేదులే రేపు చేద్దాం అనుకొని, పర్లేదులే ఎల్లుండి చేద్దాం అనుకొని పోస్ట్ పోన్ చేస్తూ చేశారు. ఈ అమ్మాయి అలా చేయలే. ఎందుకో తెలుసా? ఆ ఫ్రెండ్స్ ఎప్పుడు సాయంత్రాలు కనబడేవారు, ఈ అమ్మాయి అసలు కనబడేది కాదు. ఈ అమ్మాయి ఒకటి ఆదివారం మాత్రమే కనబడేది. ఈ అమ్మాయి ఏమైనా మీటింగ్ ఉంటేనే కనబడేది, ఇంకెప్పుడు కనబడేది కాదు సాయంత్రాలు. ఆ 4 ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు కనబడేదా ఉండేవారు రోడ్ల మీద. అంటే తన యొక్క సామర్థ్యతను పెంచుకుంది. దాని అర్థం ఏంటో తెలుసా? మనము మన యొక్క సామర్థ్యతను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చదివిన కథలో మనందరూ తెలిసిందే, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చాడు. ఆ యజమానుడు అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు.
తిరిగి వచ్చేసరికి 5 ఇచ్చినటువంటి వాడు ఏం చేశాడు? 10గా మార్చాడు. 2 ఇచ్చినటువంటి వాడు 4గా మార్చాడు. 1 ఇచ్చినటువంటి వాడు చక్కగా యాజ్ ఇట్ ఈజ్ పెట్టాడు. 5ను 10 చేశాడంటే దాని అర్థం ఏంటంటే తన యొక్క సామర్థ్యతను పెంచాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇస్తే 5 ఇవ్వడు, ఎన్ని ఇస్తాడు? మినిమము 10 ఇస్తాడు. నెక్స్ట్ టైం 2 ఇచ్చినోడికి 2 ఇవ్వడు, మినిమము 4 ఇస్తాడు. కానీ నెక్స్ట్ టైం 1 ఇచ్చినోడికి మాత్రం 1 కూడా ఇవ్వలే. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర ఉన్నది కూడా తీసేశాడు. ఎందుకు? తనకి ఏవైతే అప్పగింపబడి ఉన్నాయో వాటిని సరిగ్గా చూసుకోలేదు. ఐమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ, నేను పనిచేస్తున్నప్పుడు నా యజమానుడు, హీ వాజ్ డైరెక్ట్ VP అనమాట, పెద్ద కాంగ్లమరేట్కి వైస్ ప్రెసిడెంట్ అతను. నేను ఎలాంటి పరిస్థితికి ఆయన తీసుకెళ్ళిపోయానంటే ఆయన అసలు ఆఫీస్లో అడుగే పెట్టనవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన ఏవేవైతే చూసుకోవాలో ఆయన నేను చూసేసుకునేవాడిని. ఐ వాజ్ ద సీనియర్ కన్సల్టెంట్ ఫర్ హిమ్. ఆయన ఎక్కడెక్కడికైతే ప్రాంతాలలో అక్కడ నేను వెళ్ళిపోయేవాడిని. ఆయన ఫ్లైట్లో వేసుకుని అనుకోండి, ఆఫ్కోర్స్. అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్గా ఆయన పని తీసేసా నేను. అందుకే కదా దేవుడు నాకు సొంత వ్యాపారాలు ఇచ్చాడు. మనమేమనుకుంటాం, అమ్మో పని చేస్తే ఇంకా ఎక్కువ పని చెప్పేస్తాడరా, చచ్చినోడు జీతం పెంచడు, ఏం చేయడు, పని మాత్రం తగ్గిచ్చేస్తాడు. లేదు బ్రదర్, మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు. ఎందుకో తెలుసా? మీ సామర్థ్యతను కానీ మీరు పెంచుకోగలిగితే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మీ సామర్థ్యతను కానీ పెంచుకోకపోతే ఉన్నది కూడా తీసేస్తాడు. అందుకే నేను ఫస్ట్ చెప్పా, మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? చాలాసార్లు మన బాస్ కోసం పనిచేస్తూ ఉంటాం. మీ బాస్ కోసం పనిచేయొద్దు, మీరు మీకోసం పనిచేయండి. యేసుప్రభు అదే అంటాడు కదా, మీరు ఎందుకు నా కోసం ఏడుస్తున్నారు? మీరు మీకోసం ఏడండి, మీ పిల్లల కోసం ఏడండి. Are you understanding, church? సో ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పా. మీకు ఏ అవకాశాలు అయితే ఇవ్వబడి ఉంటాయో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే చాలు. దాన్నే మేనేజ్మెంట్. ఇప్పటివరకు నేను మీకు నేర్పించింది మేనేజ్మెంట్. ఎలా చెప్పినప్పుడు ఉదాహరణకి నేను ఎన్ని షర్ట్లు ఇస్తూ ఉంటానో తెలుసా, ఎన్ని బట్టలు ఇస్తూ ఉంటానో తెలుసా, ఎన్ని ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి రెండు వారాలకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి నెలకి ఒక్కొక్కసారి ఇచ్చేస్తూ ఉంటాను. ఐ కీప్ ఆన్ గివింగ్. బ్రాండ్ న్యూలా ఉంటాయి, ఒక 3-4 సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటాను. బ్రాండ్ న్యూలా ఉంటాయి. ఎందుకో తెలుసా? బికాస్ ఐ వాంట్ టు ప్రొటెక్ట్ ఇట్, ఐ వాంట్ యూజ్ ఇట్. దాన్ని ఎలాగైతే వాష్ చేయాలో అలాగే వాష్ చేయమంట. హాట్ వాటర్లో వాష్ చేయాల్సిన హాట్ వాటర్లోనే వాష్ చేయాలి, కోల్డ్ వాటర్లో వాష్ చేయాల్సిన కోల్డ్ వాటర్లోనే వాష్ చేయాలి, ఎండలో డ్రై చేయాల్సింది ఎండలోనే డ్రై చేయాలి, షేడ్లో డ్రై చేయాల్సింది షేడ్లోనే డ్రై చేయాలి, డ్రై క్లీనింగ్ ఇవ్వాల్సింది డ్రై క్లీనింగ్కే ఇవ్వాలి. కాపాడుకుంటాను. ఎందుకో తెలుసా? నీ బట్టలు కూడా, నీ షర్ట్ కూడా నీ రీసోర్సే కదా. నీ కాళ్ళు నీ రీసోర్సే, నీ చేతులు నీ రీసోర్సే, నీ నోరు నీ రీసోర్సే, నీ కళ్ళు నీ రీసోర్సే. నాకు ఒకప్పుడు -3.7 -5 అలా ఉండేది. ఇప్పుడు నాకు 2 -1.5 అయిపోయాయి. 2. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వాడుకుంటున్నాను, దాన్ని పెంచుకోవట్లే, సైట్ని తగ్గించుకున్నాను. ఎందుకు చెప్తున్నాను? ఎవ్రీథింగ్ ఈజ్ అ రీసోర్స్ గివెన్ టు యూ. ప్రతిదీ కూడా నీకు ఇవ్వబడిందే. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని దాన్ని నువ్వు చక్కగా మేనేజ్ చేసుకుంటే ఆశీర్వాదాలు ఆగవు. దే కీప్ ఆన్ కమింగ్. మనం చేయని పని ఏంటంటే మనకి ఏదైతే ఉన్నదో దాన్ని మనం సరిగ్గా మేనేజ్ చేయట్లేదు. వీఆర్ ఓన్లీ గోయింగ్ డీపర్ ఇన్ టు దట్ పిట్.
ఆ యొక్క ఊబిలోకి ఇంకా ఎక్కువ పడిపోతానే ఉంటున్నాము, కానీ మనము పెరగట్లే. నిన్ను నువ్వు పెంచుకో ఒకసారి. ఉదాహరణకి ఐ థింక్ ఇట్ వాస్ 2 nights బ్యాక్, నిన్న రాత్రి కాకుండా మొన్న రాత్రి నేను ఎందుకో ప్రసన్నకు కాల్ చేశాను. ఇట్ వాస్ నైట్ 10 o'clock కాల్ చేశాను. ప్రసన్న ఏదో కాల్ చేస్తే, ఏంటి బయట ఉన్నట్టున్నావు అన్న. అవునన్నా బయట ఉన్నాను, ఏటీఎం దగ్గరకు వచ్చాను. ఏటీఎం దగ్గరకు ఎందుకు వచ్చావు? ఏం లేదన్నా క్యాష్ విత్డ్రా చేయడానికి. క్యాష్ ఎందుకు విత్డ్రా చేస్తున్నావు? ఏం లేదన్నా అకౌంట్లో ఉంటుంటే ఎలాలో స్పెండ్ అయిపోతుంది, ఎలా స్పెండ్ అయిపోతుందో తెలియదు, క్యాష్గా మెయింటైన్ చేస్తే ఇలా బాగుంటుందని. అవునా, సూపర్, ఓకే. నువ్వు డబ్బులు సేవ్ చేసుకో అనుకుంటున్నావు అంతేనా? అవునన్నా అంతే. ఓకే ఫైన్. ఎలా పడుతుంది నీ ఇన్కమ్ ఎలా పడుతుంది? ఎలాదన్నా నాకు 2 అకౌంట్లు ఉంటాయి. 2 అకౌంట్లోని ఒకటేమో మ్యూజిక్ స్కూల్ మనీ పడుతుంది, ఇంకోటేమో శాలరీ అకౌంట్ పడుతుంది. ఈ శాలరీ అకౌంట్ నుండి తీసి మ్యూజిక్ స్కూల్ అకౌంట్లో వేస్తాను. అందుకే నాకు అంత అర్థం కావట్లేదు, తికమక అయిపోతుందని ఏం అర్థం కావట్లేదు, అందుకే నేను క్యాష్గా పెట్టుకుంటున్నాను అన్నాడు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం, జాగ్రత్తగా విందని చెప్పాను. దిస్ వాజ్ అట్ నైట్ 10:30. ఓకే, నీ ఇన్కమ్ అంతా ఒక అకౌంట్లో వేసుకో. అదేదైనా అవని, మ్యూజిక్ స్కూల్ అవని, శాలరీ అవని, సైడ్ ఇన్కమ్ అవని, ప్రైవేట్ గిగ్స్ అవని, ఏదైనా అవని, దాని నుండి నువ్వు ఒక అకౌంట్ సపరేట్గా చేయి. అదేంటంటే నీ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఇంకో అకౌంట్ తీ. అదేం అకౌంట్? నీ సేవింగ్స్ అకౌంట్. ఇప్పుడు ఎన్ని అకౌంట్లు వచ్చాయి? 3. ఒకటేమో రాబడి, ఇంకోటేమో ఎక్స్పెన్స్ ఏంటండి? నీ ఇంటి అద్దె, నీ ఫుడ్ ఖర్చు, నీ ట్రావెల్ ఖర్చు, ఇదంతా. ఇంకో అకౌంట్ ఏంటి? సేవింగ్స్ ముట్టదు అసలు. ప్రతిదీ సేవింగ్స్కి వెళ్ళిపోవాలి. ఇంకోటి నీ ఎక్స్పెన్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లో కావాలి? మినిమం 3. నేనేం చేస్తాను, నాకు ఇంకో అకౌంట్ ఉంటుంది. క్లోజ్ అకౌంట్. ట్రిప్ టూర్ అకౌంట్. చాలా విచిత్రంగా అనిపిస్తాయి ఈ పేర్లు. నేను లగ్జరీ అకౌంట్, థ్రిఫ్ట్ చిల్లర ఖర్చులు అకౌంట్. అది నా జీపే అకౌంట్ అనమాట. నా జీపే మళ్ళీ దాంట్లో 3 ఉంటాయి. నా థ్రిఫ్ట్ అకౌంట్ 3 అకౌంట్లు. ఇలాగా ఎన్ని అకౌంట్లు ఉంటాయి కూడా మర్చిపోతాను. అందుకే అన్ని నోట్స్లో రాసుకుంటాను. పాస్వర్డ్లు, దాని డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని నోట్స్లో ఉంటాయి, ఫోన్లో, కంప్యూటర్లో ఉంటాయి. ఏం చేస్తాను తెలుసా? నెలకి 2,000 రూపాయలని 3,000 రూపాయలని బట్టలకి వేసుకుంటాను. ఎప్పుడు కొనుక్కుంటాను తెలుసు? బట్టలు సేల్ వచ్చినప్పుడు. ఆన్లైన్ చూస్తాను, సేల్ వస్తుంది. అప్పుడు నా ఇన్కమ్ నుండి వాడలే, ఆల్రెడీ దానికోసం సపరేట్ చేసి పెట్టుకున్నా. సంవత్సరం అంతా దాచుకుంటా. టూర్ వెళ్ళాలి, నాకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళను. అకౌంట్లో డబ్బులు ఉంటే వెళ్తా, లేకపోతే నోరు మూసి కూర్చుంటా. బట్టలు అకౌంట్లో డబ్బులు ఉంటే కొనుక్కుంటా, సేల్ ఉంటాయి, లేకపోతే నోరు మూసి కూర్చుంటా. లగ్జరీ అకౌంట్ అంటే ఏంటో తెలుసా? ఊరికినే ఒక్కోసారి మనకి కోరికలు వస్తాయి కొన్ని. లగ్జరీ అనమాట అది. ఆ స్పెసిఫిక్ తలదిండి కావాలి నాకు. గూస్ ఫెదర్స్ ఉన్న ఇంట్లో కొన్నా, కానీ డబ్బులు తగలేలే. అది లగ్జరీ.
గిఫ్ట్ అకౌంట్, జీపేలు, ఫోన్పేలు, 200, 300, 500 అక్కడ సేవింగ్స్. మనకి ఎన్ని అకౌంట్లు ఉంటున్నాయి? ఒకటే. రాముడి చేసాడు. Planning is the highest characteristics of godliness. Planning is the highest characteristics of godliness. దైవిక గుణంలో అతి ఉన్నతమైనటువంటి ఒక గుణం ఏంటంటే ప్లానింగ్. ప్లానింగ్. ప్లాన్ ఫర్ your income, ప్లాన్ ఫర్ your expenditure, ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ మైండ్. మైండ్ మేనేజ్మెంట్లో ఈ మైండ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది నీ ఆలోచన. నీ ఆలోచన నీ ఆలోచనని కానీ నువ్వు క్రమంలో పెట్టగలి. క్రమంలో ఎలా పెట్టాలంటే శిక్షణ కావాలి, దానికి తగిన ట్రైనింగ్ కావాలి. నేను ఎన్ని ఫైనాన్షియల్ క్లాసెస్ వింటానో తెలుసా? ఎన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాసెస్ వింటానంటే మా ఆవిడ ఒక్కోసారి పిచ్చికి పోయి ఆపుతావా లేదా అంటది. కావాలి, అది కావాలి, యు నీడ్ ఇట్. అలాగే కదా ఫ్లాట్లో ఉండేవాడిని ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాం? అలాగే రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు, 4 రూపాయలు, 8 రూపాయలు, 8 రూపాయలు, 16 రూపాయలు, 16 రూపాయలు, 32 రూపాయలు, 32 రూపాయలు, 64, 64, 128, 128. ఏం చేస్తున్నాం మనం? అలా స్టార్ట్ అయింది ఇది. సో ఒక దాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అది నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఒక దాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే అది నీకు నరకంగా ఉంటుంది. హౌ ఇస్ యువర్ లైఫ్ టుడే? నీ లైఫ్ బాలేదంటే యూ హ్యావ్ డిసైడెడ్ సమ్వేర్ నీ లైఫ్ బాగోకూడదని, అందుకే బాలేదు. పాయింట్ ఏంటంటే దాన్ని సరి చేసుకోగలం. దాన్ని సరి చేసుకుంటే వచ్చిన సమస్య ఏంటంటే అది వెంటనే కనబడదు, స్లోగా కనబడుతుంది. స్లోగా దాని యొక్క ప్రతిఫలం కనబడుతుంది, కానీ ఖచ్చితంగా కనబడుతుంది. అప్పు కూడా అంతే. అప్పు తీసుకున్న వెంటనే మనకేం దరిద్రం వచ్చేది, అప్పు తీసుకున్న వెంటనే ఆనందం వస్తుంది. రే డబ్బులు ఇచ్చాడ, నన్ను నమ్మి ఒక డబ్బులు ఇచ్చాడని ప్రౌడ్గా చెప్పుకుంటాం. అది కట్టేటప్పుడు తెలుస్తుంది. అప్పులో బ్రతుకుతున్నావంటే అంటే పర్సనల్ అప్పులో బ్రతుకుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ధనానికే బానిసై ఉన్నావని. I don't know how many of you are slave to loans right now, బట్ దాన్ని మార్చుకోగలము. దాన్ని మార్చుకోగలం. కూర్చో ఒకసారి, నీకు నువ్వే కూర్చొని ఒక పేపరు పెన్ను తీసుకొని ఒకసారి ఆలోచించు. ఏమవుతుంది, ఎంత వస్తుంది, ఎంత రావట్లేదు, నీ ఎక్స్పెండిచర్ ఏంటి, నీ ఇన్కమ్ ఏంటి, నువ్వు ఇంత సేవ్ చేస్తూ ఉంటే సంవత్సరం వచ్చేసరికి ఎంత అవుతుంది, 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది ఒకసారి ఆలోచించి. ప్రతి నెల 10,000 సేవ్ చేస్తే సంవత్సరానికి 1,20,000 ఉంటుంది. 10 నెలలకి 10 సంవత్సరాలకి 10,20,000 వితౌట్ ఎనీ హైక్. నేను చెప్తుంది నెమ్మదిగా దాన్ని పెంపొందిస్తూ ఉంటే ఐ థింక్ యూ కెన్ డూ మోర్ దెన్ 35 lakhs in 10 years. ఎందుకో తెలుసా, ఈ 10 లక్షలతో పాటు అవి పిల్లలు పెడతా ఉంటుంది. డబ్బు ఎప్పుడు పిల్లలు పెడుతుంది, దరిద్రం కూడా అంతే పిల్లలు పెడుతుంది. ప్రతిదీ పిల్లలు పెడుతుంది. నువ్వు దేని పిల్లలు పెట్టిస్తున్నావు ఈరోజు? I think it's time for us to change our lives. Amen? If you want to change your lives, నువ్వు నీ ఆలోచనను మార్చాలి. నీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలంటే నీ ఆలోచన మార్చాలి. గుర్తుపెట్టుకోండి, నీ ఆలోచన మార్చాలి. అరే పక్కోడు కొంది కదా, నాకు ఫస్ట్ స్టాప్ ఇట్. పక్కోడు కొంది నీకు అవసరం లే. వాడి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. నువ్వు నీ పరిస్థితిని కట్టుకోవాలి. బిల్డప్. సిగ్గుపడద్దు మాట్లాడడానికి. టాక్
టాక్ అబౌట్ ఇట్. నేను ఇలా ఉన్నానంటే నా పరిస్థితి ఏం చేయాలి? బీ ఓపెన్ అబౌట్ ఇట్. బీ ఓపెన్ అబౌట్ ఇట్ విత్ ద రైట్ కౌన్సిల్. సరైనటువంటి వారి దగ్గర మీరు నోరు తెరిచి మాట్లాడండి. మీకు విషయం తెలుసా? మనీ ఈజ్ అ మెజరింగ్ స్టిక్. మనీ ఈజ్ అ మెజరింగ్ స్టిక్. అంటే నేను ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర నేను సలహాలు తీసుకోను. నాకు సలహాలు ఇవ్వాలంటే మినిమం ఒక స్థాయి ఉండాలి. ఎలా కోల్చుకుంటానంటే నేను లెక్కేసుకుంటాను. ఇప్పుడు నేను ఎంత సంపాదించాను నాకు తెలుసు. సో మినిమం ఎంత సంపాదించి ఉండాలి నాకు. హల్లెలూయా. మన సలహాలు ఎవరి నుంచి తీసుకుంటున్నాం? అరే నాకు హైక్ రాలేదురా, ఏం చేయాలి? ఎవడాడు ఫ్రెండ్ ఆడు నీకైనా దరిద్రంలో ఉంటే నాన్న అడుగుతాను వెళ్ళి. లేదా గార్ల ఫ్రెండ్ వస్తుంది పిక్చర్లోకి. అమ్మా ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి? ఆ అమ్మాయి ఇంకా చదువుతూ ఉంటుంది, నీకు సలహా ఇచ్చేస్తుంది ఏదో పెద్ద కెరియర్ బిల్డింగ్, లైఫ్ బిల్డింగ్ కోచ్. అందుకే చెప్తున్నా, సలహా ఇవ్వాలంటే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. ఏముండాలి చెప్పండి? సో ఐ యూజ్ మనీ యాజ్ అ మెజరింగ్ యార్డ్ స్టిక్. మ్యాటర్ ఉంది, విషయం ఏముంది ఇందులో? ఓకే బ్రదర్ చెప్పండి బ్రదర్, మీరు చెప్తే ఫాలో అయిపోతానంటాను. నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అదే చూస్తా, ఇంకేమో చూడను. నేను ఇల్లు ఎందుకు కొనుక్కున్నాను? ఫస్ట్ అసలు ఇల్లు కొనుక్కోకూడదు అనుకున్నా. రెంటెడ్ హౌస్లోనే బ్రతకాలి లైఫ్ అంతా ఒక ఫిలాసఫీ ఉందన్నమాట మనకి. ముందు ఉంటే పెళ్ళైన తర్వాత నా భార్య ఒక ఆయన ఇంటికి తీసుకెళ్ళింది. ఆయన భయంకరమైన మిలినేర్, ఆయన పెద్ద మిలినేర్ ఆయన. ఓకే, కాకినాడలో ఉంటాడు. ఆయన పేరు మొత్తం గోపాలకృష్ణ గారు. కొంతమందికి ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు తెలుస్తుంది. ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నాను, 1-on-1 కూర్చొని మాట్లాడుతున్నాను. అంకుల్ ఇలాగా ఇది చేస్తున్నాను, ఇది ఈ ప్రాజెక్ట్స్, ఇది నా ఇన్కమ్ అన్నీ ఓపెనింగ్ చెప్పేస్తాను. ఎప్పుడు సలహా తీసుకోవాలంటే చెప్పాలి కదా మరి. ఇది అంకుల్ ఇది. అవునా, మరి ఇల్లు ఎప్పుడు కొంటున్నావు అన్నారు. అంకుల్ ఇల్లు కొనాలనుకోవట్లేదు అంకుల్. అవునా, ఎందుకు ఇల్లు ఎందుకు కొనాలనుకోవట్లేదు? అంకుల్ ఏం లేదు, ల్యాండ్స్ కొని అలా పెంపొందించేద్దాం అనుకున్నాను, ఇల్లు అప్పుడు వద్దాను. ఆయన ఒకటే మాట చెప్పారు, నాన్న ఇల్లు ఒకటి కొనుక్కో, దాని తర్వాత ఏమైనా చేసుకొని ఇష్టం అన్నారు. ఆ మాటకి నేను డిబేట్ చేయలేదు, ఆ మాటకి ఎందుకు అంకుల్ అని అడగలేదు, ఏమీ లేదు. అవును అంకుల్, సరే అంకుల్, అంతే అయిపోయింటాను. 3 నెలల్లో మంచి ఇల్లు కొన్నాను, ఒక ఫ్లాట్. 1 నెలలో ఆ ఇంటి అప్పు అంతా తీర్చేశాను, డన్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేశాను, రెస్ట్ ఇస్ హిస్టరీ. ఇంకా ఇంకొక ఇల్లు కొన్నాను, స్థలం కొన్నాను, ఏది పడితే అది కొన్నాను. Because of that one man's advice, my wife is secure. నా భార్య ఇంకేం అడగదు, నన్ను ఏమడదు, ఏమైనా చేసి ఏమైనా చేసుకు ఏదో చేస్తా అలాంటది. ఎవరు సలహా వింటున్నావు ఈరోజు? నువ్వు వింటున్నటువంటి సలహా, ఆ సలహాదారుడికి సలహాదారునికి అర్హత ఉందా? వెంటనే ఫోన్ కొడతావు ఏమైనా ఆఫీస్లో సమస్య వస్తే. ఎవరికి? డోంట్ స్టాప్ టేకింగ్ అడ్వైజెస్ ఫ్రమ్ ద రాంగ్ పీపుల్. ఆమెన్. ప్రక్కవారు తిరిగి చెప్పండి అది, స్టాప్ టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ద రాంగ్ పీపుల్ అని చెప్పండి. బ్రదర్ నా వైపు చూస్తారేంటి బ్రదర్? ఆ బ్రదర్ సీరియస్ నా వైపు చూస్తున్నారు. మేబీ ఆ బ్రదర్ ఫీలింగ్, ఈ మాట 1 సంవత్సరం ముందు వింటుంటే చాలా బాగుండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క అడ్వైస్ ఏమైందో తెలుసండి. నేను అప్పుడు ఇల్లు కొన్నాను 2018లో.
ఆ ఇల్లు వాల్యూ అప్పుడు ₹1,00,00,000. ఓకే, ఇప్పుడు అదే ఇల్లు డబల్ అయిపోయింది. ఏం చేయలే, ఇంట్లో ఉంటున్నాను. ఇల్లు వాల్యూ చెప్పండి. సరైన సలహా వింటే అలా అయిపోతుంది నీ లైఫ్. హల్లెలూయా. నీ తోటి పనివాడి సలహా వింటే వద్దు. ఆల్వేస్ గో. అందుకే కౌన్సిల్కి ఎప్పుడు కూడా రాజులు కూడా అంట కౌన్సిల్ ఎవరి దగ్గర నుంచి వింటారో తెలుసా? ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర కాదట. మహాజ్ఞానులు. యేసుప్రభు దగ్గరికి జ్ఞానులు వెళ్ళారని చెప్పి అంటాం కదా. ఆ జ్ఞానులు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళందరూ రాజులు. దే హ్యావ్ అ కౌన్సిల్. నేను కూడా ఐ హ్యావ్ అ కౌన్సిల్. ఐ టాక్ విత్ దెమ్. నెలకు ఒకసారి కలుసుకుంటాం. ఇలా ఉంది, మా మినిస్ట్రీకి ఒక కౌన్సిల్ ఉంది, వ్యాపారానికి ఒక కౌన్సిల్ ఉంది, పర్సనల్ లైఫ్కి ఒక కౌన్సిల్ ఉంది. హూ డూ యూ హ్యావ్ టు గైడ్ యూ, టు లీడ్ యూ, to say this is where you're going wrong, this is where you're going right? We need counsel. Amen. కానీ నిర్ణయం మాత్రం నీదే. మళ్ళీ పాయింట్ అది అదేనా? ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను విన్నాను. ఆయన చెప్పాడు, నేను వినలేదు. ఏమయ్యే ఉండేది? ఏమో తెలీదు. అర్హత కలిగి ఉండేవాడి దగ్గరే వినాలి. ఆమేన్. అందుకే నాకు బోడు మంది సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం పట్టించుకొని విన్నాం, అస్సలు విన్నా. కొంతమంది నా దగ్గరకు వచ్చి చర్చ్ ఎలా నడపాలో చెప్తారు. ఆయన చర్చ్ బిలీవర్, కొత్తగా అప్పుడే బాప్తిజం పొందుకొని వస్తాడు. బ్రదర్ ఇలా నడపాలి చర్చ్ అంటాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. వ్యాపారం ఎలా నడపాలి నా దగ్గరకు వచ్చి చెప్పేస్తూ ఉంటారు. ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటాడు జస్ట్ అలాగా. ఒక్కోసారి వాచ్మెన్ వచ్చి నాకు సలహాలు ఇచ్చేస్తుంటాడు, సార్ మీరు ఇలా చేయండి అలా చేయండి అని. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ బ్రదర్, సో కైండ్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ అని పంపిస్తాను. హల్లెలూయా. ఆల్రైట్. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? గట్టిగా ఒక్కొక్కరు ఓ చెయ్యెత్తి చెప్పచ్చు. మైక్ ఏమైనా ఇవ్వగలరా? మైక్ ఉందా? యా, ఒకసారి మైక్ పాస్ డౌన్ చేద్దాం. ఒక్కొక్కరు ఏమైనా ఫస్ట్ ఎవరు చెప్తారు? ఫస్ట్ కమాన్, రైజ్ యువర్ హ్యాండ్. యా బ్రదర్ ఇన్ ద క్యాప్, శేషు. తర్వాత బ్రదర్ శామ్. God give talents according to their capabilities. సూపర్, వెరీ నైస్, సూపర్. ఇక్కడ ఈ బ్రదర్ శామ్. యా, శామ్ తర్వాత ఎవరు చెప్తారు? హౌ టు మేనేజ్ ది మనీ. ఇది కట్ చేసేయండి ఆ మైక్. హౌ టు మేనేజ్ యువర్ మనీ. ఓకే, ఉన్నదాన్ని ఎలా డివైడ్ చేసుకొని ఎక్స్ట్రా కాకుండా ఉన్న దాంట్లో ఎలా స్పెండ్ చేయాలి. ఎక్సలెంట్. ఇంకా యా బ్రదర్ ఇక్కడ. డెసిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలన్నది తెలుసుకున్నాం. టాప్ నాచ్. డెసిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి, కౌన్సిల్ ఎవరి దగ్గర తీసుకోవాలి, అడ్వైస్. యా, ఇంకెవరైనా లాస్ట్ కమాన్. యా, మొదటి 3 అకౌంట్స్ తీసుకోవాలి. సూపర్. మొదటి 3 అకౌంట్స్ తీసుకోవాలి. ఇంకెవరైనా చెప్తారా? లాస్ట్ పాయింట్. రైట్, ఇక్కడ అభిలాష్. యా, అక్కడ కూడా కోరికలు తగ్గించుకోవాలి. కొంచెం గట్టిగా. కోరికలు తగ్గించుకోవాలి. రాక్ సాలిడ్ ఫౌండేషన్ క్లాస్ అదే. కోరికలు తగ్గించుకోవడం కాదు, కోరికల్ని క్రమంలో పెట్టాలి. ప్రయారిటైజ్, ప్రాధాన్యతలు పెట్టాలి. యా, కోరికలు ఉండడం తప్పలేదు, బట్ దాని ప్రాధాన్యతలు పెట్టాలి. దేవుడు ధనం దారిద్రం రెండు ఇస్తారనమాట. దాన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ, సూపర్, వెరీ నైస్. దేవుడు ధనం ఇస్తాడు, దరిద్రం రెండు ఇస్తాడు. నీకేం కావాలి దాన్ని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. నువ్వు యూజ్ చేసుకునేది దాన్ని బట్టి నీ దగ్గరికి వచ్చేస్తుంది. చెప్తారా ఎవరైనా? ఇంకా యా, ఓకే, వన్ మోర్. యా బ్రదర్, కొంచెం లేట్గా వచ్చినా సరే పాయింట్ ఉంది. వెరీ నైస్. కౌన్సిల్ ఇచ్చే వాళ్ళకి అర్హత ఉండాలి. సో నువ్వు ఎవరి దగ్గర ఎవరి అడ్వైజ్ వింటున్నావు, చాలా ఇంపార్టెంట్. వెరీ నైస్. సో యా, ఐ థింక్ దట్స్ వెరీ గుడ్. సో అర్థమైందనమాట ఈరోజు నేను చెప్పింది. హల్లెలూయా. మగవాళ్ళకి ఎలాగే ఉండాలి క్లాసు కదా. సో మనకి ఇదే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. మైక్ ఆపితే బాగుంటుంది. యా, దిస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్స్పీరియన్సెస్ దట్ వీ కెన్ గెట్, రైట్? సో
ఒకసారి లేచి నిలబడదాము. షల్ వి ఆల్ కలెక్ట్ ఆఫరింగ్స్ అండ్ దెన్ వీ క్యాన్ లీవ్. ఒకసారి ఆఫరింగ్స్ ఎవరైనా కలెక్ట్ చేయండి. యూపీఐ అయితే ఇది, క్యాష్ అయితే ఐ థింక్ ద ఆఫరింగ్ బ్యాగ్ ఇస్ గుడ్ కమ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మీరు ఆఫరింగ్స్ వేద్దాం. రైట్, లెట్స్ ప్రే. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ సాయంకాలంలో దేవా, ఈ యొక్క క్లాస్లో, ఈ యొక్క సెషన్లో ప్రభువా, నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. ఈ యొక్క మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ప్రభువా దేవా, దాని యొక్క మూలము, దాని యొక్క రూట్ కాజెస్ని అయినా మేము టచ్ చేసి దేవా, దాన్ని మేము ఎలా పెంపొందించుకోవాలి, దాన్ని మేము ఎలాగా నిర్వహించుకోవాలి అనేటువంటి దేవా తెలివిని, జ్ఞానాన్ని ప్రభువా మాకు దయచేసినందుకు వందనాలు. But Father, as we start implementing these points in our life, I want to see people's lives being changed over here, oh Father. Lord, give that fruit over here. Lord, let people be driven into abundance over here because of the decisions that they have taken, oh Father. Deva ikkada varu teeskunetuvanti nirnayalu batti ప్రభువా వారు సమృద్ధిలోకి నడవడానికి, నడిచేలాగా ఉండడానికి సహాయం చేయండి. అట్టి రీతి సాక్ష్యాలను ప్రభువా మేము ఇక్కడ చూడడానికి, వినడానికి సహాయం చేయము. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాలంలోనైనా దేవా, నీ యొక్క సన్నిధిలోనైనా మేము గోజాడుతుంటుండగా దేవ, కానుకలు వెతుకుతుంటుండగా ప్రభువా దీవించుము, ఆశీర్వదించుము దేవ. నీ యొక్క నామాన్ని గణపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆల్రైట్, నౌ యూ కెన్ పుట్ ద ఆఫరింగ్స్. తర్వాత బ్రదర్ విజయ్ గారు, మీరు ఏమైనా టెస్టిమనీ పంచుకుంటారా ఇప్పుడు? యాక్చువల్గా సండే మర్చిపోయినా. సండే? ఓకే, గుడ్. ఆల్రైట్, సో యూపీఐ స్కాన్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. అదర్వైజ్ ద ఆఫరింగ్ బ్యాగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ టువర్డ్స్ యూ. అదే రీతిగా గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ అ ఫ్యూ అనౌన్స్మెంట్స్. యాక్చువల్లీ సండే కొంచెం లేట్గా వస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు అనౌన్స్మెంట్స్ చూద్దాము. ఈ అనౌన్స్మెంట్స్ చూసిన తర్వాత అప్పుడు మనము ముగింపు ప్రార్థనలోకి వెళ్దాము. తెలుగు అనౌన్స్మెంట్స్ వేయండి, సో పీపుల్ క్యాన్ ఫాలో దాట్ ఆఫ్టర్ ద ఆఫరింగ్ ఇస్ డన్. ఆఫరింగ్ వేసేసిన తర్వాత ఒకసారి కూర్చోండి.